మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించింది. అయితే అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న మసూద్ భారత్లో జరిగిన పుల్వామా, ముంబై, పఠాన్కోట్ తదితర దాడులకు సూత్రధారి. అతన్ని ఐరాసాలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేసేందుకు భారత్ చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పుల్వామా దాడికి కారణమైన మసూద్ అజర్ అరెస్టు విషయంపై స్పందించిన పాక్ మంత్రి భారత్ సరైన సాక్ష్యాధారాలు ఇస్తే తాము చర్యలు తీసుకుంటామన్నారు. భారత్ ఇచ్చే సాక్ష్యాలు పాక్ కోర్టులో చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నారు. పుల్వామా దాడి తర్వాత జైషే మహ్మద్ కార్యకలాపాలకు సంబంధించి భారత్ నివేదిక సమర్పించింది. వీటిపై చర్చించేందుకు తాము సిద్ధమని పాక్ ప్రకటించింది. సరిహద్దుల్లో భారత బలగాలు ధీటుగా బదిలిస్తుండటంతో పాక్ వెనక్కి తగ్గుతోంది. అటు అంతర్జాతీయ ఒత్తిడి కూడా పెరుగుతుండటంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ శాంతి మంత్రం జపిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. అభినందన్ విడుదలను తాము శాంతి కోసం చేస్తున్న ప్రయత్నంగా పాకిస్తాన్ అభివర్ణిస్తోంది. అయితే 40 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహ్మద్ పై చర్యలకు మాత్రం సిద్ధం కావడం లేదు. ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అనేక నివేదికలను అందజేసినా పాకిస్తాన్ స్పందించలేదు. ఇప్పుడేమో అజర్ మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని ప్రకటించి చర్చలకు రావాలని పిలుస్తోంది పాకిస్తాన్. ప్రతిసారి మనం చూస్తున్న విషయమే, అంతర్జాతీయ ఒత్తిడి పెరిగినప్పుడల్లా శాంతి చర్చలకు పాక్ ఆహ్వానించడం, ఆ తర్వాత షరా మామూలుగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా ఇలాంటి వైఖరి అవలంబిస్తోంది. అందుకే ఉగ్రవాదంపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు చర్చల ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేస్తోంది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజర్ ను ఐరాసా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి ప్రతిపాదించాయి. ఐరాసా భద్రతా మండలిలో శాశ్వత సభ్యమున్న ఈ 3 దేశాలు దాని ముందుకు ఈ ప్రతిపాదనను తెచ్చాయి. 10 పని దినాల్లో ఈ అంశంపై భద్రతా మండలి ఆంక్షల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అంగీకరించలేదు. తన వీటో పవర్ తో మసూద్ ను ఆదుకుంటోంది. అయితే తాజా పరిణామాలతో చైనా కూడా దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే జైషే మహ్మద్ కు నిధులు రాక ఆగిపోతుంది.